సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. సో ఆ సెన్స్లో మనకి ఇవి అంత ఎక్స్పెన్సివ్ కాదు, డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఒక బైక్ ఒక యావరేజ్ 4 lakhs పెట్టి ఒక మంచి ఒకసారి ఒక 600cc బైక్ తీసుకుంటున్నారు ఉన్న బ్రాండ్స్లో. కరెక్ట్. 400cc to 600cc మధ్యలో అనుకుందాం. బట్ వాళ్ళకి పెట్టే ఎక్స్పెన్సెస్ చూస్తే ఈజీ టు 20k అబవ్ అయిపోతుంది. వెళ్తాయి, ఏదో అది పోయింది ఇది పోయింది వెళ్ళిపోతాయి అంటే ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ నేను లాస్ట్ లాంగ్ అని చెప్పొచ్చా? ఈజీలీ దీని మీద 60,000-70,000 కిలోమీటర్స్ వెళ్ళి టెస్ట్ చేసి ఇప్పుడు యూరోప్లో ఒక రైడ్ జరిగింది వేర్ ఒక్కొక్క కంట్రీ నుంచి అక్కడ యూరోప్లో మన స్టేట్స్ లాగానే అన్ని కంట్రీస్ పక్క పక్కనే ఉంటాయి. ఓకే. సో ఒక పర్సన్ వెళ్ళి ఒక స్టేట్ కంట్రీ దాటేసిన తర్వాత ఇంకొకరికి ఇచ్చారు. అట్లా ఈ బండి మీద స్పెసిఫిక్గా అంటే ఇది కాదు, ఈ మోడల్లో 60,000 కిలోమీటర్స్ వితిన్ 3 months తిరిగిన కేసులు కూడా ఉన్నాయి. సో బండి పాత చాలా రిలయబుల్ అండ్ ఈజీ టు యూస్. అండ్ కమింగ్ టు దిస్ బైక్ డుకాటి మాన్స్టర్, మనకి వన్ ఆల్ పర్పస్ బైక్ విచ్ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి, టూరింగ్ వెళ్ళాలి, లైట్ వెయిట్ కావాలి, మంచి ఫన్ ఉండాలి సిటీలో, కానీ బడ్జెట్ కొంచెం రీజనబుల్ ఉండాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ప్రైస్ ఇది 16 lakhs అట్లా ఉంటుంది. ఓకే. సో దీంట్లో మనకి 111 horsepower, 93 Nm టార్క్ వస్తుంది. వెరీ ఈజీ టు యూజ్ బైక్. సో చాలామంది ఈ కొన్న వాళ్ళందరూ రాయల్ ఎన్ఫీల్డ్స్ చిన్న బైక్స్ నుంచి అప్గ్రేడ్ అయిన వాళ్ళు సెట్ యూ కెన్ సెట్ ఆన్ ఇట్ అండ్ సీ. మీకు వెరీ లైట్ వెయిట్ మోటార్ సైకిల్, కాళ్ళు కూడా పైకి పెట్టేసేయండి, యూ కెన్ పుట్ ఇట్ ఆన్. బట్ రెగ్యులర్ బైక్ లాగానే ఉంటుంది. పెద్ద బైక్ అంత ఎక్కువ పవర్ ఉన్న బైక్ లాగా ఉండదు, అంటే ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ లాగే ఉంది. వెరీ ఈజీ టు యూజ్. మెయింటెనెన్స్ అగైన్ మళ్ళీ ఆయిల్ చేంజ్ ఆల్సో ఎవ్రీ 2 years. ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే డుకాటి బైక్స్ అనగానే అమ్మో ఇది కొంటాం ఓకే, బట్ కొన్న తర్వాత మెయింటెనెన్స్ హెవీగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. బట్ అలా కాదు. ఇప్పుడు డుకాటి కొత్తగా లాంచ్ చేసింది ఏంటంటే ఈ బండికి మల్టీస్ట్రాడాకి మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఉంది. ఓకే. సో మీరు 4 yearsకి సర్వీస్ ఒకేసారి కట్టేయచ్చు. రేట్లు పెరిగినా పార్ట్లు పెరిగినా అన్నీ ఒకేసారి ముందు కట్టేయచ్చు. అదే ప్రైస్లో మీకు అండ్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అప్లై అవుతుంది. బట్ దిస్ ఫీల్స్ లైక్ వెరీ హోమీ అనమాట. చాలా కూల్ కామ్ అలా కంపోజర్ పోస్టర్ అలా ఉంది. బట్ ఇంజిన్ ఈస్ వెరీ పవర్ఫుల్. దీని మీద ట్రాక్లో రేసింగ్కి వెళ్ళి సెక్సీ టు బి ఫ్రాంక్ మెన్షన్ చేయాలంటే. Yeah. So the next one we have is Desert X. ఇది వీళ్ళకి ఏదో రేసింగ్ ఉంటుంది కదా అన్న, లైక్ దాన్ని డెజర్ట్లో. సో డకార్ ర్యాలీ అని ఉంటుంది. దీని డిజైన్ ఇన్స్పిరేషన్ అక్కడ నుంచి వచ్చింది. పాత డకార్ రేస్లో పార్టిసిపేట్ చేసిన డుకాటి వెహికల్స్ దాని నుంచి. దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆఫ్ రోడ్లో ఫుల్లీ కేపబుల్. మనకి మార్కెట్లో కాంపిటీషన్ బైక్స్ కన్నా మోర్ ఎక్విప్మెంట్, మోర్ పవర్ అండ్ ఫీచర్స్ కూడా బెటర్ ఫీచర్స్. సో దీనికి ప్రీమియం ఉంటుంది, డుకాటి ప్రీమియం, బికాజ్ ఈ డుకాటి బ్రాండింగ్ బ్యాడ్జింగ్ ఉండే వాల్యూ మార్కెట్లో ఎక్కడ ఉండదు. సో అండ్ ఇదే బైక్లో నేను ఇక్కడ కూడా ట్యాంక్స్ వచ్చినట్టు చూసాను. అవును, ఇది కూడా టూరింగ్కి వాడతారు. కొంచెం ఆఫ్ రోడ్ అడ్వెంచర్ టూరింగ్ ఇంట్రెస్ట్. పెట్రోల్ ట్యాంక్ అక్కడ ఇంకో వెహికల్ ఉంది. సో దీని 22 liters వస్తుంది, ఇంకొక 7-8 liters వెనకాల వస్తుంది. సో ఈ ఫ్యూయల్ అయిపోగానే ఇక్కడ నుంచి ఆటోమేటిక్ త్రూ సో ఆటోమేటిక్ అది ఎంటీ అవ్వగానే దీని నుంచి రీఫిల్ అవుతుంది. సో టెక్నాలజీ వైజ్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మినిమం 450 to 500 kilometers రేంజ్ ఉంటుంది టూరింగ్ వెళ్ళాలన్నా కూడా. బట్ మెయిన్ ఏంటంటే దీని ఫోకస్ ఆఫ్ రోడింగ్, అడ్వెంచర్ టూరింగ్. అది స్పోర్ట్స్ టూరింగ్, హైవే టూరింగ్, ఏదైనా బ్యాడ్ రోడ్స్ వచ్చినా ఇట్ కెన్ హ్యాండిల్. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కనిపిస్తూ ఉంది ఓవరాల్గా, జాకెట్స్ కానీ. సో మనకి ఇది స్క్రాంబ్లర్ లైనప్ అనమాట. దాంట్లో ఇది ఐకాన్ వేరియంట్. ఇది ఎక్స్ షోరూమ్ వచ్చి 10.91 lakhs. ఓకే. గేర్ అన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ నాకు ఇది ఎవరో వేరే వాళ్ళు చెప్పారు, అది కరెక్ట్గా అనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను. మనం బండి 11 lakhs పెట్టి కొన్నప్పుడు మినిమం 10% మన రైడింగ్ గేర్ మీద పెట్టాలి. అది ఎందుకంటే బండికి వాల్యూ మనం 11 ఇస్తున్నప్పుడు మన ఓన్ బాడీకి 10% ఇవ్వలేమా? జనాలు ఏంటంటే కొందరు లేదు చీపెస్ట్ వేరియంట్ తక్కువలో తక్కువ ఏదో గేర్ కొనేసుకుని వాడేద్దాము
అవి ఏంటంటే హెల్మెట్స్ అన్కంఫర్టబుల్, రైడింగ్ జాకెట్స్ అన్కంఫర్టబుల్ ఇనిషియల్లీ, బట్ ఒకసారి అలవాటు అయ్యాక యూ కెన్ యూజ్ ఇట్. అండ్ డుకాటీ స్క్రామ్లర్, నేను ఈ బైక్ మీ వీడియోస్లో ఎక్కువ చూసాను, సిల్వర్ కరెక్ట్, బ్లాక్ అండ్ సిల్వర్. అది స్క్రామ్లర్ 1100 నాది, ఇది 800 వేరియంట్. ఇది వెరీ ఐకానిక్ బైక్ ఇన్ డుకాటీ లైనప్ అనమాట. సో షాహిద్ కపూర్ కూడా బైక్ ఉంది, స్క్రామ్లర్ 1100 ఉంది. సో డియావెల్ కి మా బ్రాండ్ అంబాసిడర్ ఇస్ రణ్వీర్ సింగ్. ఓకే, సో చాలా సెలబ్రిటీస్ దగ్గర ఉన్నాయి. దీని ఐకాన్ అంటే మెయిన్ థింగ్, ఇది 10 years అయింది లాంచ్ అయ్యి. వెరీ లైట్ వెయిట్, ఈజీ టు యూస్, యూ కెన్ సిట్ అండ్ సీ. మనకి ఉన్న మార్కెట్లో వెరీ ఈజీ బైక్, పెద్ద సైజ్ ఉండదు. దీన్ని మేల్ ఫీమేల్ అని కూడా లేదు, చాలామంది ఫీమేల్ రైడర్స్ కూడా వెరీ యాక్సెసిబుల్, ఈజీ టు యూస్. సో సిటీలో కంఫర్టబుల్గా కొంచెం క్లాసిక్ లుక్, క్లాసిక్ ఫీల్ కావాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ బైక్ ఇన్ ద డుకాటీ లైన్. ద యాక్చువల్ స్క్రాంబ్లర్ అని చెప్పొచ్చు అనుకుంటా కదా. స్క్రాంబ్లర్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే డుకాటీ ఈ బైక్తో. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు 400cc 900cc వచ్చినాయి, కానీ స్క్రాంబ్లర్ ట్రెండ్ స్టార్ట్ చేసి స్క్రాంబ్లర్ డుకాటీ వరల్డ్ వైడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఎవర్. ఇఫ్ పీపుల్ షుడ్ నో దిస్ థింగ్, ఏంటి అంటే స్క్రాంబ్లర్స్ అనే బైక్స్ ఉండేవి కాదు బేసిక్గా. ప్రాపర్ కొన్ని బైక్స్ తీసుకుని వాటిని స్క్రాంబ్లర్స్లో మార్చేవాళ్ళు. కరెక్ట్. లేటర్ ఆన్ దీస్ యాక్చువల్ ద ఫస్ట్ స్క్రాంబ్లర్ అని చెప్పొచ్చు అనుకుంటా. సో క్లాసిక్ బైక్స్ ని ఆ పేరులోనే స్క్రాంబుల్ అంటే హ్యాండిల్ మార్చడం, రైజ్ చేసి ఇది కస్టమైజబుల్ అనమాట. మొత్తం హ్యాండిల్ బార్ కావాలంటే మార్చుకోవచ్చు, అబ్రాడ్ లో ప్యానెల్స్ కూడా కలర్ మార్చుకోవచ్చు. కొందరు సస్పెన్షన్ రేర్ తీసేసి ఫిక్స్డ్ సస్పెన్షన్ పెట్టుకుంటారు, దాన్ని బాబర్ అంటారు. చాలా నేను చూసాను మీరు ఈ హ్యాండిల్ తీసేసి లైక్ కెఫే రేసర్ లా చేశారు. సో మనకి ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ అనమాట కస్టమైజేషన్ లో. అబ్రాడ్ లో కొందరు దీనికి పెయింట్లు వేసుకుంటారు, కలర్స్, హ్యాండిల్ బార్ మార్చుకోవచ్చు, సస్పెన్షన్, టైర్స్, లిమిట్లెస్. సూట్ అయిందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ. ఇది బాగుంది, బట్ స్క్రాంబ్లర్ లో మ్యాట్ ఫినిష్ అనేది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బ్లాక్ మ్యాట్ ఫినిష్ ఉంది. సో సేమ్ ఇక్కడ ఇది ఒక ఫుల్ థ్రాటిల్ అని ఇంకో వేరియంట్, దీంట్లోనే ఫుల్ బ్లాక్ ఐకాన్ లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది లుక్ ని. సో దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఆల్రెడీ కొన్ని యాక్సెసరీస్ ఇన్బిల్ట్ వస్తాయి. ఓకే, సో అవి సపరేట్ గా తీసుకుంటే మోర్ దాన్ 2.5 lakhs అవుతాయి. దీంట్లో ఇంక్లూడెడ్ వచ్చేస్తున్నాయి. సో ఎవరికైనా కొన్ని యాక్సెసరీస్ నచ్చితే, ఇండికేటర్స్ కానీ, పెయింట్ స్కీమ్ కానీ, హ్యాండిల్ బార్ ఇది కొంచెం కిందకు ఉంటుంది దీనికన్నా, ఎగ్జాస్ట్ సపరేట్ ఎగ్జాస్ట్, ఇది అక్రోబావిక్ ఎగ్జాస్ట్ కదా, ఇది టర్మియానీ ఎగ్జాస్ట్. ఓకే, కింద సంప్ గార్డ్ ఇంక్లూడెడ్ ఉంటుంది దీంట్లో, కొన్ని బ్లాక్ డౌట్ బిట్స్. జస్ట్ ఒక డిఫరెంట్ ఆప్షన్, అంటే ఒక్కొక్కరి టేస్ట్కి ఏది నచ్చుతుంది అనే దాన్ని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ డుకాటీ బైక్స్ అనగానే ఒక వర్డ్లో మన తెలుగు ఆడియన్స్కి చెప్పాలి అంటే వాట్ విల్ యు సే? ప్యాషన్ అండ్ థ్రిల్. ప్యాషన్ అండ్ థ్రిల్, 2 words, కానీ తప్పదు. అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఈ మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ అయితే మీరు ఈ వీడియో క్లియర్ చేశారు. ఐ డిడ్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను.